బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కల్తీ మద్యం కేసులో జనార్దన్ రావును ఎక్సైజ్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు జనార్దన్ రావుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కల్తీ మద్యం కేసుకు సంబంధించి విచారణలో జనార్దన్ రావు నుంచి అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. నిన్న గన్నవరం ఎయిర్పోర్ట్ లో జనార్దన్ రావును అరెస్టు చేసిన పోలీసులు నిన్నటి నుంచి రహస్య ప్రదేశంలోంచి విచారించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, నకిలీ మద్యం కేసులో ప్రధాన ముద్దాయి A1 నిందితుడైనటువంటి జనార్దన్ రాజును ఈ రోజు ఏపీ ఎక్సైజ్ శాఖ సంబంధించినటువంటి ఎక్సైజ్ కోర్టులో హాజరుపరచడం జరిగింది. దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ ఇక్కడ జరుగుతున్నాయి. ఆయనను కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచే ముందు కావాల్సిన రికార్డునంతటిని కూడాను ఇప్పుడు ఎక్సైజ్ కోర్టులో దానికి సంబంధించిన రికార్డునంతటిని కూడా సరి చేయడం జరుగుతోంది. ఆ తర్వాత జడ్జి క్వార్టర్స్ దగ్గరికి ఈ జనార్దన్ రావును తీసుకెళ్లడం జరుగుతుంది. అక్కడ దీనికి సంబంధించినటువంటి రికార్డు పరిశీలించిన తర్వాత పోలీసులు ఇచ్చినటువంటి రిపోర్టు వీటన్నింటినీ పరిశీలించి ఆయనకు రిమాండ్ విధించే అవకాశం అయితే కనుక స్పష్టంగా కనపడతా ఉంది. ఈ మధ్య కాలంలో అంటే ఈయన నిన్న అరెస్టు చేసిన తర్వాత ఆయనను రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి మంగళగిరి ఎక్సైజ్ కార్యాలయంలో ఆయనను విచారించారు. ఆ తర్వాత ఆ విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లి అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరుపరచడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఆ విచారణ సందర్భంగా పలు కీలకమైనటువంటి విషయాలు అతని నుంచి రాబట్టినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ కేసులో ఎవరెవరికి సంబంధం ఉంది, ఈ కేసుకు సంబంధించి ఎక్కడెక్కడ ఈ విక్రయాలు జరిపారు అనే దాని మీద ప్రధానంగా ఆ పోలీసు అధికారులు ఎక్సైజ్ అధికారులు కొంత సమాచారం అతని నుంచి సేకరించడం జరిగింది. ఈ నకిలీ లిక్కర్ తయారు చేయడానికి సహకరించిన వారెవరు, వాటిని ఎక్కడెక్కడ డంపు చేశారు, ఎక్కడ తయారు చేశారు, వీటన్నింటినీ కూడా కొంతమేరకు అధికార యంత్రాంగము ఆధారాలు సేకరించడం జరిగింది. ఇబ్రహీంపట్నంలో కొంత అంటే ఈ జనార్దన్ రావుకు సంబంధించినటువంటి బంధువు అతని పిన్ని కుమారుడైనటువంటి కళ్యాణ్ను సంబంధించినటువంటి ఒక డెన్ లాగా ఏర్పరచుకుని అతని ఆ ప్రాంతంలో అక్కడ భారీ ఎత్తున నిల్వ ఉంచడం జరిగింది. తర్వాత ఇది పోలీసు కేసుల ఈ పలువురు అరెస్టులు జరిగిన తర్వాత 30 కేసుల లిక్కర్ను అక్కడ ఆ బాత్రూంలో పారవేసి ఆ తర్వాత అక్కడ సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం జరిగింది. అంతేకాకుండా ఈ సీసాలు, దాని మూతలు, దానికి సంబంధించినటువంటి స్టిక్కర్లు, అంటే ఏదో ఒక డొల్ల కంపెనీకి సంబంధించినటువంటి స్టిక్కర్లు, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, స్పిరిట్ ఎక్కడి నుంచి కొన్నారు, తదితర అంశాలన్నింటినీ కూడాను అతని నుంచి సేకరించినట్లుగా సమాచారం అందుతా ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉండటము, టీడీపీలో తంబలపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి అతని ప్రమేయం కూడా ఉండడంతో ఇది పెద్ద ఎత్తున ఇది రాజకీయ దుమారంగా రేగిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈ రాజకీయంగా కూడాను వైసీపీ ఆరోపణలు చేయడం అయితేనేమి ఈ నకిలీ లిక్కర్ కు సంబంధించినటువంటి స్కామ్ లో పెద్ద ఎత్తున టీడీపీ అధిష్టానానికి 30% డబ్బులు వెళ్లాయని చెప్పేసి వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఈ నేపథ్యంలో రాజకీయ రంగం ఉప్పుకోవడంతో ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన వ్యవహారంలో గట్టిగా దీన్ని వ్యవహరించాలా అని చెప్పేసి ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ దీనికి సంబంధించిన వ్యవహారంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు జనార్దన్ రావును ఇక్కడి నుంచి జడ్జి ముందు హాజరుపరచబోతున్నారు. మరి కాసేపట్లో హాజరుపరిచిన తర్వాత ఆయనకు ఎన్ని రోజులు ఆయన రిమాండ్ విధిస్తారనేది చూడాల్సి ఉంది. ఆ తర్వాత రేపో ఎల్లుండో ఈయనను కస్టడీకి కోరతారు. కస్టడీ 2-3 రోజులు కస్టడీకి ఆయనను అడుగుతారు. ఆ తర్వాత కస్టడీలో మరిన్ని వివరాలు కూడా సేకరించే అవకాశం ఉంది. ఈలోగా మిగిలిన నిందితులందరినీ కూడాను ఎవరెవరైతే ఈ కేసులో ఇన్వాల్వ్ ఉన్నారో వారినందరినీ కూడాను అరెస్ట్ చేసే పనిలో ఎక్సైజ్ శాఖ అధికారులు ఉన్నారు. అంతేకాకుండా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ స్కామ్ కు సంబంధించి ఎవరెవరైతే పేర్లు ప్రధానంగా వినిపించడం జరిగిందో వారి ఇళ్లలో కూడాను, తర్వాత వారికి సంబంధించిన ఆఫీసులు, వ్యాపార సంస్థల వద్ద దాడులు నిర్వహించి దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు కూడా సేకరిస్తున్నారు. ఈ నకిలీ మద్యంలో సంపాదించిన డబ్బును ఎక్కడెక్కడ దాచిపెట్టారు, లేదంటే ఎక్కడ ఆస్తులు కొన్నారు, దానికి సంబంధించి ఎవరెవరి చేతులు మారాయి అనే విషయాల మీద కూడా దర్యాప్తు మరొకవైపు కొనసాగుతానే ఉంది. ఇబ్రహీంపట్నంలో దాదాపు 3 కోట్ల విలువైనటువంటి ఒక స్థలాన్ని వీళ్లు కొన్నట్లుగా పోలీసు యంత్రాంగం గుర్తించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ల పరిశీలన కూడా జరుగుతోంది. వీటన్నిటినీ ఒక రికార్డు చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి రిమాండ్ కోరే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ విజయ్.